హలో అందరికీ. ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నా బ్యాంకెక్స్లో. బ్యాంకెక్స్ ఈరోజు ఎక్స్పైరీ, అందుకే ఒక జీరో హీరో ట్రేడ్ తీసుకున్నాను. జస్ట్ ఒక లోట్తోనే ట్రై చేద్దామని చెప్పి. ఈవెన్ సెన్సెక్స్లో కూడా ట్రై చేశాను, కానీ ప్రాపర్ మనకి చార్ట్ అనేది చూపించట్లేదు అందులోని. సో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది ఒకసారి మెన్షన్ చేస్తాను. ఓకే, మార్కెట్లో మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత మార్కెట్ ఎప్పుడైనా ఒక లెగ్ రీటెస్ట్ చేయడానికి ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓకే, బట్ ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవుతుంది తన సప్లైని మిటిగేట్ చేయడానికి. అండ్ ఇది ప్రాపర్ డిమాండ్ కూడా కాదు. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం, ఈ లో ఏదైతే ఉందో అదొక ఇండ్యూస్మెంట్ హైలో నుంచి వస్తుంది. సో మార్కెట్లో నాకు ఈ లో బ్రేక్ అవ్వాలని చెప్పేసి నేను అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ నేను తీసుకున్నది 50 రూపీస్కి. సో నేను క్యాపిటల్ డబుల్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఓకే, 100 రూపీస్కి వెళ్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. ప్రెసెంట్ 80 రూపీస్లో నడుస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం, 100లో వెళ్తే నేను ఇక్కడ ఎగ్జిట్ అవుదామని. అండ్ ఈ లో బ్రేక్ అయితే ఆల్మోస్ట్ క్యాపిటల్ అనేది డబుల్ అవ్వచ్చు అని చెప్పి హోప్లో ఉన్నాను. అండ్ మార్కెట్లో మనం ఫెయిల్యూర్ ఎక్కడ తీసుకున్నామంటే ఇక్కడ మన సప్లై ఉంది. ఈ సప్లై హోల్డ్ అయిపోతే నేను అంటే ఈ పర్టికులర్ సప్లై వరకు టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీన్ క్యాండిల్ హోల్డ్ చేసిన, అంటే మిటిగేషన్ చేసిన తర్వాత, అంటే ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మన సప్లైకి వెళ్ళిన తర్వాత గ్రీన్ క్యాండిల్ హోల్డ్ చేసి లో బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ దీని మీద పెట్టుకున్నాను, కంప్లీట్గా దీని మీద పెట్టుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ 50% మిటిగేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి నేను పూర్తిగా దాని మీద పెట్టుకోలేదు. ఆల్మోస్ట్ 89, 91, 95. సో నేను ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్కి ఎగ్జిట్ అవుతాను. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ ఇస్తుందా లేదా అనేది. సో చూద్దాం, 100 రూపీస్కి అయితే నేను టార్గెట్ పెడుతున్నాను, ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ చూసి బ్యాంకెక్స్లో చేశాను అనుకుంటారేమో. ఆల్మోస్ట్ ఒక 2 సెక్టర్స్ మాత్రమే ఇక్కడ మనకి తక్కువ ఉంది, 2 బ్యాంక్స్ మాత్రమే ఇక్కడ తక్కువ ఉంది. మిగతాదంతా సేమ్ టు సేమే, బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకెక్స్ రెండుని. మనకి లో బ్రేక్ అయిన వెంటనే మనకి ఆ టార్గెట్ కూడా రీచ్ అయిపోద్ది. ఓకే, సో వెయిట్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ 90 టార్గెట్ అయితే పెట్టాను 100కి. సో 100కి రీచ్ అయితే మన టార్గెట్ ఎగ్జిక్యూట్ అయిపోయి. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ టార్గెట్ అయితే ఇక్కడ రీచ్ అయిపోయింది, బట్ ఇక్కడైతే ఇంకా 100కి వెళ్ళలేదు. వన్స్ 100కి వెళ్తే మన క్యాపిటల్ డబుల్ అయిపోద్ది. సో ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, క్యాపిటల్ ఆల్మోస్ట్ డబల్ దగ్గరలోనే ఉంది, 95, 96లో నడుస్తుంది. వన్స్ ఒక బ్రేక్అవుట్ ఇస్తే 100 అయిపోద్ది. 100 అయిపోతే మనం ఎగ్జిట్ చేసేద్దాం ట్రేడ్ నుంచి. నార్మల్ కేసులో అయితే ఇక్కడ మన టార్గెట్ ఆల్రెడీ ఇండెక్స్లో హిట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. బట్ నేను ప్రీమియం బట్టి వెయిట్ చేస్తున్నాను, కొద్దిగానే ఒక పుల్ బ్యాక్ వస్తుందని చెప్పేసి. వన్స్ ఆ పుల్ బ్యాక్ వచ్చిందంటే మనం, అంటే ఆల్రెడీ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఇక్కడ ట్యాప్ అయ్యాం. ఓకే, సో ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి కూడా కంటిన్యూషన్ బ్రేక్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం కానీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే 35 క్యాండిల్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎంతైతే అంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. సో ప్రాఫిట్ 74 రూపీస్కి వస్తుంది. సరే వెయిట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాను 70 రూపీస్కి. ఓకే, అంతే ఈ వీడియోలో చెప్పాలనుకునేది. థ్యాంక్ యూ.